గుడ్ మార్నింగ్. అందరికి గెలవరా? ఒకసారి గట్టిగా వాయిస్ రావాలి. వచ్చింది గెలవడానికి ఇస్తాను. గెలవాలంటే నిద్రపోయే లేదు, పీలా ఉండాలని పీలా ఉండాలని చెప్పాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం బూట్ క్యాంప్ వచ్చినప్పుడు ఎన్నికల ముందు చూస్తున్నా. ఎందుకంటే ఎన్నోండి మా పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్, వాళ్ళ తర్వాత మన పిఎస్ఆర్ ఉన్నప్పుడు నేను స్టేజ్ ఎక్కుతాను. నాకు అంత స్థిరం కానుకున్నాను. ఆయన మాట్లాడాలని మాట్లాడి స్టేజ్ ఎక్కి మాట్లాడిస్తాను చెప్తున్నా. ప్రతి మనిషికి ఒక పైన ఉండాలి. నా దగ్గర ఆకలి ఉంది, అవకాశం ఉంది, అప్పుతో పాటు నొప్పి ఉందని చెప్తున్నా. అన్నీ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇగో అర్థం వచ్చి ఆగిపోయి చెప్తున్నా. నా పేరు తెలిసి పాలు, ఆర్టీసీ కండక్టర్. నేను 11 ఏళ్ళు పనిచేసిన సాగి 32,000 సరిపోగా జీతం సరిపోగా ఇంట్లో కూడా అమ్మలకు ఇంట్లో ఉన్న మేడం కూడా సాగు చెప్పింది. ఎందుకంటే మనం కొట్టే జీతం 32,000, కట్టే ఈఎంఐ 30,000, మిగిలేదే 2,000. ఆ 2,000 మిగిలితే 20 సార్లు లెక్క బట్టి 2 డబ్బాలు వేసి మాట్లాడి ఉంటుంది. అన్న, తమ్ముడు, బావ, బొమ్మలు వస్తే మనం చాలా బిజీ పైసలు లేక బిజీ. వేస్తాను ఆ మేడం కూడా అడిగింది. బావ కొత్తకు వచ్చింది, ఏమైనా ఇప్పిస్తామంటే ఇప్పి మనకి 2,000 అడిగిన కష్టం 5,000, చెందో 2,000. ఆయన అనిపించింది. షాప్ పోయిన బాగా పడి పోయిన తర్వాత పట్టు షేర్ లేదు, ఒక చేయి షేర్ అంటారు, సారి పట్టుకోవాలి. బండి షేక్ అవుతుంది. మంచాల్లో అంటే జర కోపం సిగ్గుతున్నప్పుడు అని బండి తప్పించుకొని నేను నాకు క్షణం వచ్చి ఇంత పప్పు బతి ఇంటకు చీరిటే పత్తుని కానీ పుచ్చుకొని క్షణం వచ్చి పనిచేస్తూ ప్రతి దాన్ని అవగాహించుకుంటూ నేను మీటింగ్ వచ్చి తెలుసుకొని ఇన్వెస్టర్తో వెంటనే తెలుసుకొని ప్రతి మీటింగ్ తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది జాబ్ చేస్తే జీతం వస్తుంది, ఎస్టే చేసి జీవితం మాత్రం చెప్పి అర్థమైంది. పట్టుకున్న తర్వాత నేను ఇంటికి పోయి మీటింగ్ కట్టానా, ఇక్కడ అమ్ముకుని చెప్తే సప్లం కాదు, నువ్వు కూడా అమ్ముతున్నావా? ఎందుకంటే నేను చేసే జాబ్ కండక్టర్, ఎస్టోన్ ప్రోడక్ట్ సబ్బు షాంపూ కాక నాకు రివార్డు వచ్చింది. నాకేంటి మిమ్మల్ని టికెట్ ఇచ్చుకోదు. టికెట్ ఇచ్చిన 11 ఏళ్ళు ఇచ్చిన మారలే. ఎప్పుడైనా లాక్డౌన్ చదివినప్పుడు 32,000 కాస్త 16,000 అయింది. ఎంఎస్ఆర్ పెట్టుకున్నప్పుడు 60 కాస్త 1,20,000 అయింది. నాది నీళ్ళు సాదే ఊళ్ళు. అప్పుడు అర్థమైంది డబ్బులు లేక ఆకలి ఉండి అవకాశం ఉంటే సార్ ఫోన్ చేసి, సార్ నా డబ్బులు కావాలి, నేను గెలవాలి అని చెప్పేసి సార్ అడిగి మీటింగ్ తెలుసుకున్న డ్యూటీ పని చేస్తే ఇప్పుడు టీఎం కానీ కండర్ కానీ నీకు పిచ్చి పట్టింది. సబ్బులు అమ్ముతో నీ పని అయిపోయింది, నువ్వు ఇంతే, నువ్వు అంతే. అంత లోపల స్టార్ట్ చేసి సార్ ఫోన్ చేసి తిరుగుతాడు మరి నేను ఎంతమంది ఏదో చేసి ఎక్కిరిస్తే నీకు అంత సక్సెస్ వచ్చింది సార్. అనుకున్నా ఓ సభలలో నాకు డబ్బులు కాబట్టి నేను డిసైడ్ పనిచేస్తూ 2,000 డ్యూటీ పనిచేస్తే 2,000 డ్యూటీ పనిచేస్తే గట్టే పట్టుకున్నది. ఇంకొక మా మేడం ఉన్నది, నీ జాబ్ ఉంది కాబట్టి ఇంటి పెళ్లి చేసిలో జాబ్ అనేది మా ఇంటికి ఇంకోసారి పెళ్లి చేస్తా చెప్పింది. అమ్మ సపోర్ట్ చేయలే, నాన్న సపోర్ట్ చేయలే, మేడం కూడా సపోర్ట్ చేయలే. ఆఖరి చుట్టాలు కూడా సున్నం పెట్టు, బయట అన్నం పెట్టు. అదో మా మేడం వెళ్ళిపోయాక నాకు లోపల క్షణం వచ్చి బయటికి వెళ్ళి పనిచేస్తూ గట్టిగా పట్టుకుని పనిచేస్తూ 2,000 డ్యూటీ పనిచేస్తే డిసెంబర్ చెక్కు 14,000, జనవరి 18, ఫిబ్రవరి 60, మార్చి 78, ఏప్రిల్ 91, మే 1,00,000 తెస్తుంది. పోయినా వల్ల కూడా వచ్చింది, 1,00,000 వచ్చింది.
ఇంటికి వచ్చింది. అప్పుడు మా మేడం అడుగుతుంది, సపోర్ట్ బాగా అమ్ముతున్నావా? మీటింగ్ పోయి నేను, తెలుసుకుంది నేను, చూసింది నేను అని పేరు తెలియదు కాబట్టి సపోర్ట్ బాగా అమ్ముతున్నావా? బాగా అమ్ముతున్నావు. మన ఇంటికి రా ఇంటికి వచ్చి అడుగుతుంది. ఇంతకుముందు మనకి ఇద్దరు పిల్లల కోసం బట్టే కూడా వేయలేదు, పైసలు చేయలేదు. మరి లక్ష వచ్చి ఇప్పుడు ఏం చేస్తామంటే కొడుకు బట్టే చేస్తూ కొడుకు బట్టే రోజు గిఫ్ట్ కార్యాలయం అని చెప్పి పట్టు పని చేస్తూ నెక్స్ట్ మంత్ కొడుకు బట్టే గిఫ్ట్కు ఎర్రకాయలు గిఫ్ట్ ఇస్తాము. ఆ రోజు స్టార్ట్ అయింది. లక్ష వచ్చిన తర్వాత ఎంత కూడా ఇప్పుడు లక్ష వచ్చేలాగా నీ ఆట లక్ష వస్తే ఇన్ని ఆట అవుతుంది. ఇప్పుడు ఆ రోజు కట్టుడు పని చేస్తూ 1,02,000, 1,36,000, 1,78,000, 1,79,000 ఇట్లా చెక్కు 12,15,000. ఇంత చెక్కుంటే లోపల అనిపిస్తుంది. ఇలా ఏం చేయడం అప్పుడైనా ఏమనిస్తే అవకాశం మెంటర్ మన గురువు ఎక్కడసారి ఎక్కువసారి కలుస్తాను. ఎందుకంటే ఈరోజు నేను కొంత సాధన తీయాలా జాబ్ చేస్తే నెలకు 32,000, రోజుకి 40,000 అని చెప్తున్నా. వాళ్ళే 40,000 కొడుకు బట్టి కాల్సిన మేడం బట్టకు జాబ్ చేస్తే 1000 ఎంత ఎంత ఇవాళ బర్త్డే గిఫ్ట్ 1,30,00,000 ఇల్లు కట్టించారు. సార్ మా ఇల్లు సార్ తీర్మానాలు వీళ్ళకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడు సార్ నేను జాబ్ అయిన సగసు 28 ఏళ్ళు ఉంది. నేను 28 ఏళ్ళు పనిచేసిన కూడా ఇంటికి వాళ్ళ స్థాయి కాదు, సిమెంట్ బస్సు వాళ్ళ స్థాయి కాదు, ఇలాంటి ఇంటికంటే స్థాయి కాదు. ఇలా చెన్మల రెస్యూజ్ కాబట్టి ఇల్లు కట్టుకున్నా కొడుకు బట్టే కాల్చిన మేడం బట్టే గెలిచిన నా బట్టే గిఫ్ట్ మెసేజ్ అనుకుంటా. దాంతోపాటు మొన్న రీసెంట్ ఎక్కడ కోటి రూపాయలు కొడుకున్నా దాన్ని కూడా అది ఫార్మర్స్ కోసం కొనుక్కున్నది. ఇవి కూడా సరిపోతుంది. నాతో పాటు ఒక 600 మందికి డబ్బులు ఇప్పిస్తూ ఎంతమందికి మన దగ్గర ఆరం ఉండు, ఈడీ ఉండు, టీవీ ఉండు, అందరూ ఒకప్పుడు మనం పోవాలి. సార్ సార్ గుట్టాలేసి ఛాయ్ నీళ్ళు ఎక్కించి సార్ చెప్పండి కాదంటే ఎన్నికలు చెప్పుకోవాలి. అందరూ రావాల్సిందే. బయట చాలా మంది డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు, ఆటెక్లు అన్ని చేస్తూ ఆగచ్చి ఇంటెక్ మనకి ఏం లేదు. నేను 12 2 సార్లు ఫెయిల్ అయింది కాబట్టి నాకు ఎలా చెప్పి 12 ఇక్కడ రావడానికి నీకు గెలవడానికి అప్పుడు దాంతో పాటు అవకాశం పనిచేస్తూ గట్టి పట్టుకోండి. 1,00,000 ఒక్క మాటలే ఎంతో మస్తు అయితే ఎగటా చేసిరు, ఎక్కిరించారు, ఫోన్ చేసి కట్ చేసారు, అన్ని చేసారు. ఇలా మస్తు అందరికి నేను ఒక సెలబ్రిటీ అలా ఎప్పుడు ఫోన్ చేసి మా అన్న, మా తమ్ముడు, మా చిన్న కొడుకు, మా సొంతమన్న ఎన్నికల పైసలు వాడేసుకుంటూ వచ్చింది. ఉన్న సమాజం కూడా డబ్బు కూడా వెళ్ళి మనసు చెప్తున్నాం. అన్నీ దాంతో అవకాశం ఉండదు చెప్తున్నా. ఇంక స్టార్టింగ్ ఎవరు కూడా ఈ సత్యంలో నీకు ఓవర్ సప్లై అది అర్థం తప్ప ఇక్కడ ఓడిపోయినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే పట్టు సలహా తీసుకో. 1,00,000 రూపాయలు చెప్పినాక అప్పుడే సరే పని చేస్తూ చెప్పమన్నాడు. ఇప్పుడు ఎంఎస్ఆర్ ఏం చెప్పాను, నేను ప్రతిసారి చెక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ముందుకోవాలి, నేను గెలవాలి, నేను సాధించాలి, నేను సక్సెస్ కావాలి. నాకు ఇచ్చే కాదు ఇష్టపడి 20 lakhs తీసుకుంటాను. ఇక్కడ చిన్న నా దృష్టిలో నేను డబ్బులు మసలు కాబట్టి నేను ప్రతి ఒక్క సమయం ఏమంటే ఇది మా సముద్రం, ఇది
ఓపిక ఉంటే చెమ్ము పట్టు, ఓపిక ఉంటే బిందె పట్టు. నాకు ఆకలి ఎక్కువ కాబట్టి పైప్ లైన్ కలుపుకుంటాను.